అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు గుమ్మడికాయ హల్వా చూపించబోతున్నాను. ఇలా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి, హల్వా అంటుందేంటి అని అనుకుంటున్నారా? తురిమి చేసే హల్వా కంటే కూడా ఇలా ముక్కలు ముక్కలుగా చేసే హల్వా భలే ఉంటుందండి. పక్క పల్లెటూరి స్టైల్ అనమాట. మా అమ్మ అత్తయ్య వాళ్ళు ఇలాగే చేస్తారండి. మరి మీకు కూడా చూపించేస్తాను పదండి. ఈ హల్వా కోసం ఇలా ఎర్రగా ఆరెంజ్ కలర్ లేదా పసుపు కలర్లో ఉండే గుమ్మడికాయ ఉంటుంది కదా, ఇది తీసుకోండి. ఈ గుమ్మడికాయ వెయిట్ వచ్చేసి 1 kg ఉంది. దీనికి 1/2 kg బెల్లం వాడుతున్నాను. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బెల్లంని పక్కన పెట్టేసేయండి. ఇంట్లో ఎప్పటి నుంచో తెల్ల బెల్లం ఉందండి కొంచెం. సో దాన్ని ఆర్గానిక్ బెల్లం 2 కలిపి తీసుకున్నాను అనమాట నేను. తర్వాత ఈ గుమ్మడికాయని కట్ చేసుకుందాము. ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ముందుగా ఇలా 2 పార్ట్స్గా చేసుకోండి. కొంచెం గట్టిగా ఉంటుంది, బట్ ఇలా కట్ చేసి తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీని పైన తొక్క తీయాలంటే ఇంత పెద్దదిగా ఉంటే తీయలేమండి. సో వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే ఆ తొక్క తీయటం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కొంతమంది గుమ్మడికాయని ఇలా కట్ చేయకూడదు, ఏదో వెనక్కి వెయ్యాలి, లేడీస్ జెంట్స్ ఏదో అంటూ ఉంటారండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఆ గింజలు పడేయాల్సిన అవసరం లేదు, మనం వాడుకోవచ్చు. ఎండబెడితే గుమ్మడి గింజలు వస్తాయన్నమాట. తినడానికి హెల్త్కి చాలా మంచిది. చాకుతో ఇలా తొక్క తీసేసేయండి, లేకపోతే మనం ఈ బంగాళదుంపలు పీల్ చేస్తాం కదా, దీంతో అయినా ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీకు ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తే అలా ఈ తొక్క తీసేసేయండి. ఇలా తొక్క తీసేసిన తర్వాత వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. చూడండి, ఈ గింజల్ని ఎండబెడదామని పక్కన పెట్టేశాను. ఇలా కడిగి తీసుకున్న ఈ గుమ్మడికాయల్ని వీడియోలో కనిపిస్తున్న సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాదు, అలా అని మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజు, ఇదిగోండి ఇంత సైజులో కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 3-4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అవి కొంచెం చిటపడలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసేసి వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టేసి సిమ్లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముక్కలని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గించుకోండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. చూడండి, ఇవి బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక ముక్కని తీసుకొని ఒక స్పూన్తో ఇలా కొంచెం తుంచి చూడండి. ఒక 70-80% ఉడికింది అన్నప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ బెల్లంని యాడ్ చేసేసేయండి. ఈ ముక్కలు మగ్గిన తర్వాత నాకు కొంచెం క్వాంటిటీ తక్కువగా అనిపించిందండి, అందుకని కొంచెం బెల్లం ఆపానమాట. మళ్ళీ ఓవర్గా అనిపిస్తుందేమో స్వీట్ అని చెప్పేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఈ బెల్లం మొత్తం కరిగి ఆ బెల్లం వాటర్లో ఈ గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడకాలండి. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చూడండి, ఇలా అవుతుందన్నమాట. బెల్లం అంతా ఇలా కరిగిపోయి నీళ్ళలా అయిపోతుందండి. ఈ బెల్లం నీళ్ళలో ఈ ముక్కలు బాగా ఉడకాలన్నమాట. ఇలా ఒక 6 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా బాగా మగ్గినట్టు అనిపిస్తుందండి. అప్పుడు ఒక 2 యాలుక్కాయలు ఇలా దంచి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, ఈ బెల్లం మొత్తం బాగా దగ్గర అయింది. ఇలా స్పూన్తో చెక్ చేసుకోండి, బాగా సాఫ్ట్గా అయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వేడి మీద ఇలా కొంచెం పల్చగా అనిపించినా చల్లారినప్పుడు అదంతా తేనె పాకంలాగా అనిపిస్తుందండి. అంతే, గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ కూడా అండి. మనం దీంట్లో వాడింది బెల్లం, నెయ్యి, గుమ్మడికాయ, అంతే కదా. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేస్తారు కదూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.